ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే సమస్త చరాచర ప్రాణికోట్ల యందు కూడా భగవంతుడే సర్వము వ్యాపించి ఉన్నాడు అని కదా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఎటువంటి అల్పజీవి అయినప్పటికీ కూడా తన వెనుక తన యందు ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. తన యొక్క వాస్తవం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే తరించడానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే అలలు తరంగాలు చిన్నవే అయినా దానికి ఆధారభూతమైనటువంటి సముద్రాన్ని భావించి దానిలో లీనమగడానికి, సముద్ర రూపం అవడానికి దానికి ఎప్పటికీ కూడా హక్కు ఉన్నది కదా. అలాగే ఎటువంటి అల్ప వ్యక్తి అయినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా అధైర్యపడవలసినటువంటి పని లేదు. హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి. తన నిజరూపమైనటువంటి ఆత్మను తెలుసుకుంటే సరిపోతుంది, తరించిపోతాడు. అంటే అనేక తరంగాలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క నామరూపాలను వదిలివేసి జలమును మాత్రమే చూచురాగానే పెక్కు కొండలను చూచి వాటి అందలే మట్టినే చూసేవానిలాగా పూలమాలలో అనేక పుష్పాలలో ఉన్నటువంటి దారాన్నే చూచేవానిలాగానే ప్రపంచమున అనేక జీవరాశులను భిన్న భిన్న పదార్థాలను చూసినప్పటికీ వాటి యొక్క ఉపాధి రూపాన్ని నామరూపాలను వదిలివేసి అన్నింటి యందు కూడా ఆధారమై ఉన్నటువంటి ఆశ్రయమై ఉన్నటువంటి అవిభక్తమగు ఏకమైన ఆత్మనే చూచేవాడు సాత్విక జ్ఞానముతో కూడి ఉన్నాడు అని కదా చెప్పబడతాడు. అంటే అనేకత్వంలో ఏకత్వము, నాశములో కూడా అవినాశిత్వము, విభజింపబడిన వస్తువుల యందు కూడా అవిభక్తత్వము చూడగలగడమే కదా ఉత్తమమైనటువంటి జ్ఞానము. దీనిని బట్టి ప్రపంచంలో అనేకత్వాన్ని చూడడానికి కేవలము ఏమై తేలుతుంది? అజ్ఞానమే అని కదా తెలుస్తూ ఉన్నది. అంటే ఆత్మ వస్తువుకి 3 రకాలైనటువంటి లక్షణాలు ఉన్నవి అని విశేషించి తెలియజేశారు. 1 ఏకమైనది, 2 అవ్యయమైనది, 3 అవిభక్తమైనది. అంటే 1 అయి ఉన్నది, శాశ్వతమైనది, విభజింపబడనది అని కదా. అయితే ఈ ప్రపంచ వస్తువులకు ఆత్మకు కూడా భేదం అనేటువంటిది ఉన్నదా అంటే ఉన్నది. ప్రపంచ వస్తువులు అనేకాలైనవి, నాశమైపోయేవి, విభాగాలతో కూడి ఉండేవి. అదే దైవమైనటువంటి ఆత్మతత్వము ఒకటిదే అయి ఉన్నది, నాశం లేనటువంటిది అయి ఉన్నది, విభజింపబడనిది అయి ఉన్నది. అయితే లోకంలో చాలా రకాల జ్ఞానాలు ఉన్నవి. అవేంటి? సంగీత జ్ఞానమని, సాహిత్య జ్ఞానమని, రాజకీయ జ్ఞానమని, ప్రాపంచిక జ్ఞానమని, పరిసర జ్ఞానమని, ఇలాగా. కానీ ఏ జ్ఞానం వలన భిన్నత్వంలో కూడా ఏకత్వాన్ని, అంటే అనేకత్వంలో కూడా ఒకటే, అన్ని రకాలలో ఒక తత్వాన్ని చూడగలగడం, మృత్యువులో కూడా మరి అమృతతత్వాన్ని, చావులో కూడా చావు లేనటువంటి దానిని, విభజింపబడేటువంటి దానిలో కూడా విభజింపబడనటువంటి దానిని గనక చూడగలుగుతాడు. అటువంటి జ్ఞానమే కదా శ్రేష్టమైనటువంటిది. అదే కదా సాత్విక జ్ఞానము అని తెలియజేశారు. అదే కదా ఆధ్యాత్మ విద్య అనే చెబుతూ, కాబట్టి విఘ్నులైనటువంటి వారు భగవంతుని యొక్క మాటల యందు విశ్వాసం కలిగిన వారై ఉండాలి. ఉత్తమోత్తమమైనటువంటి జ్ఞానాన్నే పొందాలి, ధన్యులు అవ్వవలసిందే. దీనిని బట్టి ప్రపంచంలో ఎందరో మేధా సంపన్నులు, ఇక కళాకుశలురు ఉన్నప్పటికీ కూడా ఎంతో తెలివి కలిగిన వారు, ఎన్నో కళల యందు కూడా కుశలత్వం ఉన్నప్పటికీ కూడా ఇటువంటి
సర్వభూతాత్మ భావము కానీ సర్వాత్మ జ్ఞానము కానీ అవిభక్త దైవభావము కానీ లేకపోతే వారందరూ కూడా భగవంతుని యొక్క దృష్టిలో వాస్తవ జ్ఞాన సహితులే అయి ఉంటారు కదా. లేక ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో మేధా సంపన్నులు, ఎన్నో కళలతో ఉన్నటువంటి వారు, నేర్చిన వారు, ఇటువంటి సర్వభూతాత్వ భావము సర్వాత్మ భావము విభజింపబడినటువంటి అవిభక్త దైవభావము కనుక లేకపోయినప్పటికీ కూడా వారందరూ కూడా భగవానుని దృష్టిలో వాస్తవమైనటువంటి జ్ఞాన సహితులే, జ్ఞానముతో కూడి ఉన్నవారే అగుతూ ఉన్నారు. కాబట్టి లౌకికములైనటువంటి ఇతర విద్యలు జ్ఞానాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ భగవాన్ తెలియజేసినట్లుగా ఈ సాత్వికమైనటువంటి జ్ఞానాన్ని అవలంబించాలి. సర్వము కూడా ఆత్మయే ఉన్నది అనేటువంటి దృష్టి కలిగిన వారై ఉండాలి. అలా ఉన్నప్పుడే జీవితాన్ని తరింప చేసుకోగలుగుతారు. అలా కాకుండా లోకంలో భిన్నత్వాన్నే, వేరుగా ఉన్నటువంటి తత్వాన్నే చూస్తూ ఉన్నట్లయితే అందుకు ఫలితం ఏమిటి? మళ్ళీ కూడా చావు పుట్టుకలతో కూడినటువంటి సంసార సాగరము, సంసార బంధంలో పడిపోవలసిందే. అదే మృత్యువే అంటే జనన మరణం దుఃఖమే. పుట్టడం చావడం అనేటువంటి దుఃఖము ఏ విధంగా అంటే హద్దు లేకుండా ఉంటుంది. కాబట్టి మనకి ప్రపంచంలో ఏ ప్రాణిని చూసినా కూడా అతని యొక్క దేహం మీద కానీ వాని యొక్క గుణగణాల మీద కానీ దృష్టి ఉంచాలా? అలా ఉంచకూడదు. లోపల ఉన్నటువంటి ఆత్మ పైననే, లోపల ఆధారమైనటువంటి దేహం నిలబడి ఉండడానికి, సర్వాన్ని చూడడానికి, అనుభవించడానికి ఆధారమైనటువంటిది పరమాత్మ వస్తూ ఉంటుంది కదా. ఆ ఆత్మ పైననే దృష్టి ఉంచాలి. అందుకే దేహ దృష్టి మాత్రం కలిగి ఉండేటువంటి వారు అధములని, మానసికపరమైనటువంటి దృష్టి కలిగిన వారు మరి అంటే ఒక ప్రాణిని చూసినప్పుడు అతని యొక్క గుణాలను మాత్రం పరికించేటువంటి వారు మధ్యములని, ఆత్మదృష్టి దైవ దృష్టి కలిగిన వారు ఉత్తములు అనేటువంటి విషయాన్ని గురించే కదా తెలియజేశారు అని చెబుతూ ఈ యొక్క అంటే దేని ద్వారా అయినా సరే అధమత్వం, మధ్యమత్వం, ఉత్తమత్వం అనేటువంటిది ఎవడైతే ఆచరిస్తాడో ఆ ఆచరించినటువంటి వాని యొక్క ఆ అనుభవాన్ని బట్టే కదా వస్తూ ఉంది. అంతేకాని ఏ బోధలైతే ఉన్నాయో ఆ జ్ఞానమంతా కూడా ఆచరణను ఉంచినటువంటి వారే సర్వమునందు కూడా శ్రేష్ఠులు అవుతారు. వారే సాత్వికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి సర్వత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని కూడా పొందుతారు అని చెబుతూ ఒకసారి దీనిని గురించినటువంటి ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం. పూర్వం విక్రమార్కుడు అనే మహారాజు ఉన్నాడు. ఆ విషయం గురించి మనం బాలమిత్ర, చందమామ కథల్లో కానీ ఈ విక్రమార్కుని యొక్క చరిత్రలు, వీరగాథలు కూడా మనం ఈ యొక్క కథల పుస్తకాలు అటువంటి వాటి ద్వారా విక్రమార్కుడు, బేతాళుడు అనేటువంటి కథలను చందమామ కథల్లో కూడా విని ఉన్నాం, తెలిసిన వారే ఉంటారు ఎక్కువగా. అయితే పూర్వంలో విక్రమార్కుడు అనే మహారాజు ఉన్నాడు కదా. అతడు ఒకనాడు ఏం చేశాడంటే తన మంత్రులందరితోనూ, ఇంకా సామంత రాజులతోనూ, ఇంకా ఆ యొక్క నగర ప్రముఖులతోనూ కొలువుదీరు ఉన్నాడు. అంటే సభాముఖుడై కూర్చొని ఉన్నాడు. ఆ సభా మధ్యంలో ఒక రాక్షసుడు ఉన్న ఫలంగా ప్రవేశించాడు. అయితే అలా ఉన్నట్లుగానే అలా ప్రత్యక్షమైపోయాడు. ఆ రాక్షసుని చేతిలో 3 పుర్రెలు ఉన్నాయి. ఆ భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూసి ఆ రాక్షసుని చూస్తేనే భయం. ఇంకా కూడా 3 పుర్రెలను చూస్తే అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు. ఇంతలో ఆ రాక్షసుడు తనే కలగజేసుకొని అంటూ ఉన్నాడు, రాజును సంబోధించాడు. ఏమని, ఓ రాజా, నా దగ్గర 3 పుర్రెలు ఉన్నవి కదా, ఈ 3 పుర్రెలలో కూడా ఏది శ్రేష్టమైనదో మీలో ఎవరైనా సరే నాకు తెలుపవచ్చు. అలా తెలియజేయలేదనుకో మిమ్మల్ని అందరినీ కూడా ఈ క్షణంలోనే తినివేస్తాను, భక్షించేస్తాను అని పలికాడు. ఆ మాటలు విన్నటువంటి సభ్యులు అంతా కూడా
భయభ్రాంతులైపోయారు, ఆలోచనలో నిమగ్నులైపోయారు. ఏం చెప్పాలి అని ఆ రాక్షసుని చేతిలో ఉన్నటువంటి పుర్రెల వంకనే చూస్తూ ఉన్నారు. కానీ ఒక్కరైనా సరే సరైన సమాధానం చెప్పడానికి ప్రయత్నించడం లేదు. ఎవ్వరూ చెప్పలేకపోతూ ఉన్నారు. ఇంతలో కాసేపటికి మంత్రి గారు లేచారు. ఒక సన్నని ఇనుప తీగని తీసుకురమ్మనమని పురమాయించారు. సరే, ఒకరు వెళ్ళారు. ఆయన యొక్క ఆదేశానుసారం ఒక ఇనప తీగని తెచ్చి ఇచ్చారు. ఆ మంత్రి ఏం చేశాడు, అది ఒక పుర్రి యొక్క చెవిలో దూర్చాడు. ఆ తీగ ఒక చెవిలో నుండి దూరిస్తే మరొక చెవిలో నుండి బయటకు వచ్చేసింది. అప్పుడు ఆ పుర్రెన పట్టుకొని మంత్రి అంటూ ఉన్నాడు, ఓ రాక్షస, ఈ పుర్రె అధమమైనది, నికృష్టమైనది అని తెలుసుకో అని చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత ఆ మంత్రి ఏం చేశాడు, మళ్ళీ ఆ ఇనుప తీగను రెండవ పుర్రె చెవిలో దూర్చాడు. ఇంకొక రెండవ పుర్రె చెవిలో దూర్చాడు. అదేమైంది, నోటి నుండి బయటకు వచ్చింది. అప్పుడు మంత్రి గారు ఏమంటున్నారంటే, ఓ రాక్షస, ఇందాకటిది అధమమైనటువంటి పుర్రె, ఇది మధ్యతరగతి పుర్రె అని చెప్పాడు. చెప్పి ఆ పుర్రెను కూడా రాక్షసునికి ఇచ్చేశాడు. ఇక మూడవ పుర్రెను తీసుకున్నాడు. మళ్ళీ ఆ ఇనుప తీగని మూడవ పుర్రె చెవిలో దూర్చాడు. అదేమైంది, వెంటనే చెవి నుండి రాలా, నోటి నుండి రాలా, హృదయంలోకి చొరబడిపోయింది అది. అప్పుడు మంత్రి అంటున్నారు, ఓ రాక్షస, ఇది ఉత్తమమైన పుర్రె అని నువ్వు తెలియ అని పలికాడు. రాక్షసుడు ఏ ప్రకారంగా అతడు అట్లా నిర్ణయించాడో తెలియజేయమని వేడుకున్నాడు. మంత్రి ఈ విధంగా వివరించి చెప్పాడు, ఎవడు ఒక చెవిలో ప్రవేశించినటువంటి బోధను అంటే జ్ఞానాన్ని మరి ఒక చెవి గుండా వదిలివేస్తాడో వాడు అధముడు. అంటే విన్నటువంటి దానిని మరిచిపోయేవాడు, వదిలివేసేవాడు అని భావము. ఎవడైతే ఒక చెవిలో ప్రవేశించినటువంటి దానిని నోటితో మాత్రమే చెప్పగలుగుతాడే అతడే మధ్యముడు. అంటే వాడు విన్నటువంటి విషయాన్ని నోటి ద్వారా వదిలేశాడు, చెప్పేశాడు అవతల వాళ్ళకి, వాడు మధ్యముడు. అంటే మొదటి వాడి కంటే మధ్యముడు ఒకంత నయం అని చెబుతూ, ఇంకా కూడా ఎవడైతే విన్నటువంటి దానిని హృదయమునందు చేర్చాడో వాడు అనుభూతం చేసుకున్నట్టు కదా, వాడు ఆచరణశీలుడు. ఎవడైతే ఆచరించాడో అది అనుభూతికి సిద్ధిస్తుంది. అందుకు కాబట్టి అతడు ఉత్తముడు. ఆ మాటలను విన్నటువంటి రాక్షసుడు సంతృప్తితో సంతుష్టుడై వెళ్ళిపోయాడు ఆ మూడు పుర్రెలను పట్టుకొని. ఆ ప్రకారంగానే జనులలో కూడా మూడు తరగతులైనటువంటి వారు ఉన్నారు కదా. అంటే ఎవరెవరు ఏ ఏ స్థితి యందు ఉన్నది కూడా గమనించుకోవాలి. ఇక్కడ ఒకరినొకరు గమనించుకుంటాం కానీ ఎవరికి వారం గమనించుకోము. ఎప్పుడూ కూడా మన చూపు గమనించుకోవాలంటే ఎదుటోన్నో పక్కోన్నో ఇంకా దూరపోన్నో ఎక్కడున్నో తలంపుకొచ్చినోన్నో గురించి విచారించుకుంటాము. కానీ ఇక్కడ ఒక దేహం ఉంది, దేహాంతర్గతంగా ప్రాణం ఉంది, ఇంకా కూడా ఉండవలసినటువంటి 25 తత్వాలతో కూడినటువంటి అవయవాలన్నీ ఉన్నవి. దీనిలో కూడా జీవుడున్నాడు. ఈ జీవుడు సనాతనుడైన పరమాత్మ స్వరూపమే. కానీ దేహగతుడైన జీవుడుగా పట్టి వేలాడుతున్నాడు, అజ్ఞానముతో నిండిపోయి ఉన్నాడు. అసలు వీడేమిటి, ఏ స్థితి యందు ఉన్నాడు, మరి ఆచరణ చేస్తూ ఉన్నాడా, లేదా తెలిసిన విషయాన్ని నోటితో చెప్పివేస్తూ ఉన్నాడా, లేకపోతే అసలు విన్నటువంటిది పట్టకనే ఉన్నాడా అనేటువంటి విషయం ఎవరికి వారి యొక్క గమనికలో ఉండాలి. అంటే తాను ఏ స్థితి యందు ఉన్నది కూడా గమనించుకోవాలి. గమనించుకున్నప్పుడు పరమాత్మ తత్వాన్ని, ఆధ్యాత్మిక బోధని, జ్ఞానవంతమైనటువంటి ఈ యొక్క జ్ఞానబోధని విని ఈ ప్రక్కన వదిలేయకూడదు. విన్నదానిని గుర్తుంచుకొని నోటితో చెప్పేయకూడదు. ఆ విన్నటువంటిది తన యొక్క హృదయం నందు పదిలపరుచుకొని శ్రవణము, మననము, నిధిధ్యాసనము అని చెప్పబడింది దానితోనే కదా. ఎప్పుడైతే శ్రద్ధగా ఒక
ఆత్మతత్వ విచారణను విన్నాడో దాని యొక్క సత్యత్వాన్ని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ అది ఎంతవరకు సత్యము అన్నప్పుడు నిరూపణ తన యొక్క ప్రయోగం ద్వారానే నిరూపితమవుతుందిగా. ఆ ప్రకారంగా ఎప్పుడైతే మననం చేసి దానిని సాధనాక్రమంలో పెట్టాడో దాని సంబంధమైనటువంటి ఫలం ఏమొచ్చిందో దాని ప్రకారంగా వానికి ప్రామాణికంగా కూడా అనుభూతిని పొందుతాడు. ఆ విధంగా గమనించుకొని ఏ స్థితి యందు ఉన్నది కూడా గమనించుకొని ఉత్తమ తరగతిలోనికి ప్రవేశించడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నించాలి కదా. అంటే తాము విన్నటువంటిది ఆ సత్యాన్ని గురించి, ధర్మాన్ని గురించి, అహింస మొదలైనటువంటి వాటిని గురించి అనుభవంలోకి తెచ్చుకోవాలి. అలా తీసుకొని వచ్చి ధర్మమూర్తులు, సత్యమూర్తులు, అహింసామూర్తులుగా మారిపోవాలి అని చెబుతూ, ఎలాగంటే చిత్రామృతం నామృతమేవ విద్ధి, చిత్రానలం నానలమేవ విద్ధి, చిత్రాంగనానో నమనంఘనేతి వాచా వివేకస్వ వివేక ఏవ. ఎలాగంటే కాగితం మీద చిత్రించబడినటువంటి అమృతం ఉన్నదనుకో, అది అమృతమా? కాగితం మీద ఒక అమృత భాండం, ఒక ధన్వంతరి బొమ్మ వేశారు. దానిని సేవిస్తే మనకు చావు లేకుండా ఉండేటువంటి తనాన్ని అది మనకి ఇస్తుందా? ఎందుకు ఇవ్వదు అంటే అది కాగితం మీద బొమ్మ. అప్పుడు కాగితంపై చిత్రించబడినటువంటి అమృతము అమృతమే కాదని చిత్రామృతం నామృతమేవ విద్ధి అంటే ఏ విధంగా కాగితం మీద వేయబడినటువంటి బొమ్మ అమృతపు కలశం, ఆ కలశంలో ఉన్నటువంటి అమృతం అమృతము కాదు అని ఎరగాలి. బొమ్మ మాత్రమే అది. ఆ అమృతాన్ని సేవించడానికి, సేవించి దాని ప్రకారం శరీరాన్ని నిలుపుకోవడానికి ఉపయుక్తమవుతుందా? కాదు కదా. అలాగే చిత్రానలం నానలమేవ విద్ధి. ఎలాగంటే అలాగే కాగితం మీద గీయబడినటువంటి అగ్ని కూడా, స్త్రీ కూడా ఏ విధంగా వాస్తవానికి అది అగ్ని కాదు, స్త్రీ కూడా కాదు. అందుకే ఎట్లాగంటే చిత్రానలం నానలమేవ విద్ధి, చిత్రాంగనానో నమనంఘనేతి. ఏ అంగనా కాదు, స్త్రీ కాదు, అగ్ని కూడా కాదు. ఎలాగంటే ఆ కాగితం మీద వేయబడినటువంటి అగ్ని ప్రచండమైనటువంటి మంటలతో ప్రజ్వరిల్లుతూ ఉన్నట్లుగా వేస్తాడు. కానీ ఆ అగ్ని తీసుకొని తన ఇంట ఉన్నటువంటి అగ్ని కార్యాన్ని నెరవేర్చుకోగలడా? లేదు. అట్లాగే ఒక బొమ్మలో వేయబడినటువంటి ఒక అందమైన స్త్రీ, ఆ స్త్రీ బొమ్మను తీసుకొచ్చుకొని తన ఇంట పని జరుపుకోగలడా? తన ఇంటిలో ఆమెను తెచ్చి ఉంచుకోగలడా? తన కోరికను తీర్చుకోగలడా? లేదు. అంటే వేయబడినటువంటి బొమ్మ ఆ వస్తు రూపంలోకి రాదు. అట్లాగే వాచా వివేకస్వ వివేక ఏవ అంటే వివేకము, వాచా వివేకము ఏదైతే మాటలతో చెప్పబడేటువంటి వివేకమో అవివేకమే అవుతుంది. ఎందుకు? వానికి అది ఆచరణలో లేదు. వాడు దాని యందు ఎటువంటి అనుభూతిని, అనుభవ సిద్ధిని పొందలేకపోతూ ఉన్నాడు. అందుకే వాచా వివేకము, నోటి మాటలతో చెప్పబడినటువంటి వివేకము అది అవివేకముతో, తెలివి లేని దానితో, దైవిక తెలివి లేని దానితో సమానమే అవుతుంది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు కూడా శ్రీరామచంద్రునికి బోధించిన విధంగానే వినినటువంటి దానిని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. అలా ఆచరణలో ఉంచనటువంటి వారి యొక్క ప్రజ్ఞ అనేటువంటిది ఏ దైవిక తెలివి సంబంధమైన అనేక వేదవాక్యాలను వల్లిస్తూ ఉన్నా అటువంటి ప్రజ్ఞంతా వ్యర్థమే అయిపోతుంది. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి సాధకులైన ముముక్షువులు తాము గురుముఖతగానే అంటే గురువులు, పెద్దలు, సజ్జనులు, సాధు మహనీయులు ఇటువంటి వారు బోధించేటప్పుడు కానీ శాస్త్రముఖతగానే ఏ సత్శాస్త్రాలు, వేదాలు ఎటువంటి సార వస్తువును గురించి బోధించేటువంటి సత్తు, సార వస్తువైన పరమాత్మ తత్వాన్ని గురించి బోధించేటువంటి ధర్మాలను, ఇటువంటి ధర్మాలన్నింటినీ గురువు ద్వారా తెలిసినా, శాస్త్రం ద్వారా తెలిసినా కూడా వాటిని ఆచరణ యందు ఉంచుకోవాలి. అలా తాను దానిని గురించి ఆచరించినప్పుడే దాని యొక్క ఫలితం అనేది వెలువడుతుంది.
అప్పుడు దాని ఫలితం ఏంటి? అది ఆచరణలో ఉన్నప్పుడు తన యొక్క హృదయం అనేది మార్పు చెందుతుంది, పరివర్తన చెందుతుంది. అలా పరివర్తనము చెంది ధన్యులు కావాలి. కానీ ఇక ఏమీ లేకుండా కేవలం వాచ వివేకమే ఉంటే ప్రయోజనరహితమే కదా. అటువంటి ఆచరణశీలురైనటువంటి వారే సర్వోత్తమ మానవులు అని కదా చెప్పబడుతూ ఉన్నది. అందుకే బోధలను ఎప్పుడూ కూడా ఆచరణ యందే ఉంచాలి. అలా ఉంచేటువంటి వారే సర్వుల కంటే కూడా సర్వశ్రేష్ఠుడు. అంటే సాత్విక జ్ఞానం యొక్క లక్షణము, ఏ జ్ఞానము చేతైతే మనుజుడు వేరువేరుగా ఉన్న సమస్త ప్రాణుల యందు కూడా ఏకమై నాశము లేనిది అయి విభజింపబడనిది అయి ఉన్నటువంటి ఆత్మ వస్తువును చూడగలుగుతాడు. ఆ చూడగలిగినటువంటి జ్ఞానమే సాత్విక జ్ఞానము. దాని యొక్క లక్షణం అలా ఉంటుంది. భగవంతుడు ఎక్కడ ఉన్నారు అంటే సమస్త కదిలే వాటి యందు కదలని వాటి యందు చరాచర ప్రాణికోట్ల యందు సర్వము కూడా వ్యాపించి ఉన్న వారు భగవంతుడే. ఆత్మ యొక్క స్వరూపము ఎలా ఉంటుంది అంటే ఏకమై ఉంటుంది, నాశము లేనిది అయి ఉంటుంది, విభజింపబడకుండా సర్వము తానే అయి ఉంటుంది. ఈ ప్రపంచమున అనేకత్వము అనేది సత్యమా అంటే కాదు. ఎందుకు? ఏకత్వమే ఒక్కటే అయి ఉన్నటువంటిదే కదా సత్యము. పూసలలో దారంలాగానే, తరంగాలలో ఉన్నటువంటి జలములాగానే అని చెబుతూ ఈ ప్రపంచమున సత్యము అనేటువంటిది అనేకత్వము కానే కాదు, ఏకత్వమే సత్యమైనది అని చెబుతూ ఇంకా సాత్విక జ్ఞానాన్ని గురించి ఈ విధంగా తెలియజేసి ఇప్పుడు రాజస జ్ఞానాన్ని గురించి తెలియజేస్తూ పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానము వలనైతే మనుజుడు సమస్త ప్రాణుల యందు కూడా వేరు విధములుగా ఉన్నటువంటి అనేక జీవులను వేరువేరుగా తెలియచూ ఉన్నాడు, అటువంటి జ్ఞానము రాజస జ్ఞానము అని తెలియాలి. ఎలాగంటే సర్వుల యందు కూడా ఏకస్వరూపంగా చూసినటువంటి వాడు సాత్విక జ్ఞాని. కానీ ఇక్కడ సమస్త ప్రాణుల యందు కూడా వేరుగానే చూస్తూ ఉంటాడు. అంటే భౌతికమైనటువంటి కంటి చూపుతో కనబడినటువంటి పరిసర జ్ఞానము ఆ యొక్క సమస్త ప్రాణుల యందు రకరకాలైనటువంటి వేరుగా వ్యత్యాసాలుగా ఉన్నటువంటి అనేక జీవులను కూడా వేరుగానే తెలుసుకుంటూ ఉంటాడు. అటువంటి ఆ తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది రాజస జ్ఞానము అని తెలియాలి. ఎలాగంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులలో వీడు వేరు వాడి వేరు అని ఈ ప్రకారంగా అనేకత్వాన్ని చూడడం అనేటువంటిది ఉత్తమమైన జ్ఞానము అని చెబుతామా? అది ఎప్పటికీ కాదు. ఎలాగంటే సర్వ ప్రపంచవ్యాప్తంగా చరముల యందు అచరముల యందు చతుర్విధ ప్రాణికోట్ల యందు అనిశ్యూతమై ఉన్నటువంటి పరమాత్మతత్వము ఒక్కటియే అయ్యున్నది. సర్వేక సమస్తము కూడా భగవంతుని యొక్క పరమాత్మ యొక్క ఆధారము ఆశ్రయముతోటే ఊనుకొని ఉన్నది. సర్వే సర్వత్రా పరమాత్మే నిండి నిలయమై ఉన్నది పరమాత్మతత్వమే అనే విషయము అనేటువంటిది అది ఉత్తమమైనటువంటి జ్ఞానం. కానీ ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులన్నిట్లో కూడా అసలు ప్రాణులు అనేది ప్రక్కన పెట్టేసుకుంటే కేవలం మనుషులలోనే వీడు వేరని వాడు వేరని, ఈడు మావాడని, ఈడు నీవాడని, వాడు ఎక్కడ వాడు అని, ఈడు గుడ్డోడని, కుంటోడని, కుర్రోడని, ముసలోడని ఇలా అనేక ఇన్ని అని చెప్పనలవి కానీ అనంతములైనటువంటి వేరుభావాలను చూస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగానే అది కేవలం మనుషులలో, ఇంకా జంతువులలో, పక్షులలో, సరీసృపాలలో, ఇంకా కూడా క్రిమికీటకాదులలో, ఈ యొక్క స్థావరాలైనటువంటి వృక్షాలు వీటిల్లో అన్నింట్లో కూడా అనేకత్వాన్ని చూడడం అనేటువంటిది చూడగలిగినటువంటి వాడు ఉత్తమ జ్ఞానము కలిగిన వాడు అని చెబుతామా? సాత్విక జ్ఞానయుతుడు అని అంటామా? కాదు కదా. అది వేరు అనేకత్వాన్ని చూడడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి జ్ఞానము కానే కాదు. అది కేవలము రాజస జ్ఞానమే అయి ఉంటుంది. అటువంటి జ్ఞానము కలిగిన వారు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏం చూస్తారు? అతని యొక్క గుణాలను పరికిస్తాడు. అంతేకాని ఆ వ్యక్తి
అంతర్లీనంగా సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వము అని వాడు చూడగలుగుతాడా? చూడలేడు కదా. అంటే వానికి ఎటువంటి దృష్టి అంటే ఒక హ్రస్వ దృష్టి, అటువంటి తక్కువ దృష్టే కలిగి ఉంటుంది. సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము అని అనుకోడు. ఆ యొక్క వాడు ఏ గుణానికి చెందినవాడు, ఏ ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు, వాడి యొక్క పూర్వాపరాలేమిటి అనేది చూస్తాడు. కాబట్టి వాడు వానిలో ఉన్నటువంటి సర్వాత్మస్వరూపమైన ఆత్మతత్వాన్ని చూడడు. కాబట్టి వారు వ్యక్తులలో ఉన్నటువంటి భిన్నత్వాన్నే చూస్తారు. వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు, వీడు ఈ ఉద్యోగం చేసి జీవన భృతి గడుపుకుంటున్నాడు, వాడు అటువంటి హోదాకి ఈ స్థాయికి చెందినవాడు అని అలా మధ్యస్థంగా ఉన్నటువంటి వారి యొక్క వ్యక్తులలో భిన్నత్వాన్ని, తేడాని, వ్యత్యాసాన్ని చూస్తూ ఉంటారు. ఇటువంటి రాజసికమైనటువంటి జ్ఞానము చేత ఇప్పుడు ప్రపంచంలో పెక్కురు కాదు, దాదాపు మొత్తం వాళ్ళే కలిగి ఉన్నారు కదా. ఎలాగంటే వారు ప్రాణులలో భిన్నత్వాన్నే చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ప్రాణి యందు కూడా ఆత్మతత్వమైన పరమాత్మతత్వాన్ని చూడగలిగినటువంటి ఆత్మజ్ఞాని అనేవాడు ఉన్నాడా? చెప్పలేం. కాబట్టి అటువంటి దానిని తొలగించుకొని రెండవది లేదు, ద్వితీయం నాస్తి, అద్వైత భావాన్ని, సమదృష్టిని కూడా అవలంబించుకోవాలి. ఇలా ఉంచుకొని, ఎందుకు అంటే ఇక్కడ మనం పడుకొని ఉంటుంటాం. పడుకొని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏదో కొద్దిపాటి మనం ఎగ్జాంపుల్ అనమాట, మనం పడుకుంటే దిండ్ల మీద పడుకుంటాం కదా, ఆ దిండ్లు గలీబుల మీద దృష్టిని ఉంచుతాం. ఎందుకు? ఈ గలీబు ఈ పూలతో ఉన్నది, అది ఈ రకమైన డిజైన్తో ఉన్నది అని చూస్తూ ఉంటాం. అలా దృష్టి ఉంచకుండా ఆ దిండు యొక్క లోపల ఉన్న దూది మీద దృష్టి కలిగి ఉన్నట్లుగానే, అట్లాగే సర్వ శరీరాల యందు అంతర్గతంగా ఉండి నడిపించేటువంటి దైవం మీద ఉండకుండా వాడు చేసేటువంటి గుణగణాలు, వాడు అనుసరించే పని విధానాలు చూసేటువంటి వాడు, దిండ్లుపై ఉన్నటువంటి కవర్లను చూసేటువంటి వాడు లాగానే దిండు లోపల ఉన్నటువంటి దూదిని చూసేవాడు కాదు అనేటువంటి దృష్టి కలిగి ఉన్నట్లుగానే పరమాత్మతత్వాన్ని చూడలేడు కదా రాజసమైనటువంటి ఈ జ్ఞానం కలిగిన వాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.